ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జూలూరుపాడు మండల పరిధిలోని పరమటి నరసాపురం గ్రామం నందు భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన వైరా ఎమ్మెల్యే మల్లత్ రామదాస్ నాయక్ అనంతరం అదే గ్రామంలో సైడ్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానిక ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డికి సూచించారు. ఏటీవీ న్యూస్ జూలూరుపాడు. పనిచేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చింది ఆయనకి కొంచెం పని చేయాలి మీరు. ఎంజో గారు ఈ రోడ్డు అసలు ఇది తీయాలా వద్దా? ఒకటి తీయాలంటే ఎంతమంది కాగితం రాసేయండి, వద్దంటే ఎంతమంది కాగితం రాసేయండి. సదస్సుకి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎంఆర్ఓ పెద్దలు, ప్రాంత పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు వెంకరెడ్డి గారికి, మల్లపాటి అధ్యక్షుడు మంగిలాల్ గారికి, ఎండిఓ గారు మంచి అధికారి మనకి, ఆయన గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ బద్దులాల్, అదేవిధంగా ఇంకెవరు ఆఫీసర్ ఉన్నారా? మా మధుకి పిఆర్ నిలబడుతుంది, అట్లే తోసేస్తారు వీళ్ళు. కూర్చోండి జాగ్రత్త కుర్చీ బాబు. పిఆర్ ఏ గారికి, ఎంఈఓ గారు, ఎంపీఓ గారు, పత్రికా మిత్రులు, ఈ సమావేశానికి వచ్చిన అక్కలకి, అమ్మలకి, నాతో పాటు వచ్చిన మండపాటి నాయకత్వం అందరికి కూడా, మా నరసింహరావుకి, మా బాబానికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మా ఒక్కంలో నాగార్జున కూడా, ఇంకెవరైనా పెద్ద నాయకులు బయట ఉంటే వాళ్ళకు కూడా పేరు పేరు నమస్కారం. అక్కడ కూర్చున్న గోడ మీద ఉన్న అన్నలకు కూడా నమస్కారం. చాలా పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు. రాష్ట్రం అంతటా భూములకు భద్రత లేదని, మనం గతంలో ఉన్నట్టుగా వీఆర్ఓని కలిసి మనం సర్వే నెంబర్ చెప్తే ఎమ్మటే మనం పానీ ఇచ్చేది, ఆ పానీ తీసుకొని పోయి ఆ గ్రామీణ బ్యాంకులో పోతే 20,000 రూపాయలు ఎమ్మటే ఇస్తాడు. వీఆర్ఓ పోయిండు కూడా పానీలు పోయినాయి. పోనీ నరసాపురంలో వీఆర్ఓ పోతే పోయింది, కానీ ఎంఆర్ఓ గారు పోయి తీసుకుందాం అంటే ఆయన కూడా నా దగ్గర వెళ్ళి వాళ్ళ చేతుల్లో పరిస్థితి వచ్చింది. ఆ ధైర్యం వచ్చినాక ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన భూములు మన నెంబర్ చెప్తే పానీలు తీసి మనకి ఎంపటే చూపించాడు, మీ భూములు ఉన్నాయి, పానీ తీసుకెళ్ళవని. ఎంఆర్ఓ గారు తెలియదు మన భూముల విషయం. కలెక్టర్ గారి దగ్గర పోతే కలవడు, మందరున్న కాగితాలలో భూములు ఉన్నాయో లేవో ఆఫీసు అని తెలియదు. నాకు తెలిసి 15-16 నుంచి పహనీయులు అసలు రాయకుండా కూడా మానేసిన మనం చేస్తా ఉన్నాం. సెక్రటరీ గారు వాళ్ళు మీకు దేవుడు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తారు. చేయకండి అంటే ఓకేనా? మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తారు. వాళ్ళు డబ్బులు ఇప్పించాలి, వాళ్ళు పని చేస్తారు.